చేనేత, జై పద్మశాలి, జై మార్కండే. నేటి రోజున చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులకు, పద్మశాలి కుల బాంధవులందరికీ పేరుపైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ నిజామాబాద్ పట్టణంలో గల చేనేత సహకార సంఘంలో నేడు శ్రీ కొండలక్ష్మణ్ బాబు జబుద్ది కమిటీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున చేనేత ఉత్సవాలు ఏర్పడడం జరిగింది. ఇందులో భాగంగా నేటి రోజున చేనేత కార్మికులని సన్మానించడం, వారిని గుర్తించడం అనేది జరిగింది. ఎందుకోసమంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాపోలో ఆనంద భాస్కర్ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ ఆధారంగా వారిని ఈరోజు చేనేత దినోత్సవాన్ని డిసైడ్ చేయడం జరిగింది. అందుకు మోడీ గారికి కానీ రాపోలో ఆనంద భాస్కర్ గారికి అందరం ధన్యవాదాలు తెలుస్తున్నాము. మరి అలాగే రాబోయే రోజులలో కూడా కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేనేత వృత్తికి సహాయ సహకారాలు అందించాలని, వారికి కావాల్సినటువంటి రిబేట్లు కానివ్వండి, వారికి చేనేత వృత్తికి కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు, లోన్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి ప్రభుత్వం ద్వారా ప్రకటించినట్టయితే చేనేత వృత్తిని కాపాడి ఏదైతే స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు చెప్పినటువంటి మన దుస్తులే మనమే వాడాలనే ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ చేనేత వృత్తి ద్వారా తయారు చేసినటువంటి దుస్తులు ఆ రోజు వాడడం జరిగింది. ఈరోజు కూడా ప్రపంచంలో కూడా చేనేత ద్వారా తయారైనటువంటి దుస్తులు మాత్రమే గుర్తించదగాయి. ఏ చేనేత పట్టు కానివ్వండి, చేనేత ఖాదీ కానివ్వండి, చేనేత కాటన్ కానివ్వండి, ఏదైనా కానీ గుర్తించదగ్గ విషయం. కనుక ఇంత పెద్ద వృత్తిని మనము ఒక రైతు తర్వాత మరో రైతుగా ఉన్నటువంటి చేనేత వృత్తి, చేనేత కార్మికులని గుర్తించకపోవడం, ప్రభుత్వాలు కూడా వాళ్ళు మమ్మల్ని బాగా గుర్తించుకోవడం లేదు. కావున మేము రాబోయే రోజులలో కూడా మేమందరం మాకు సంఘం ద్వారా కానివ్వండి, చేనేత కార్యక్రమాల ద్వారా కానివ్వండి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామంటే వాళ్ళని కాపాడండి, వాళ్ళ వృత్తికి కూడా సహాయ సహకారాలు అందించండి. దానికి అనుగుణంగా కూడా మేము ఇక్కడ లోకల్లో మా కొండలక్ష్మణ్ బాబు జబుద్ది కమిటీ ఆధ్వర్యం లోపల ఈ చేనేత సహకార సంఘం ఏదైతే ఉందో అది ఇంకా డెవలప్ కావడానికి మా వంతు కర్తవ్యంగా మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ జై చేనేత, జై పద్మశాలి.